హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆశించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర నిరాశకి గురిచేసింది. సుమారు 4 గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ కేబినెట్ భేటీలో 33 కీలక ఎజెండా అంశాలకు ఆమోదముద్ర పడింది. అయితే నిన్నటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం తర్వాత ఉద్యోగులు ఎంతగానో ఆశగా ఎదురుచూసిన వారి బకాయిలు, పీఆర్సీ, మధ్యంతర భృతి, ఐఆర్ వంటి కీలక అంశాలు కనీసం చర్చకు రాలేదు. కేబినెట్ ఆమోదించిన ముఖ్య అంశాలు ఈ మేరకు చూసుకుంటే, ప్రభుత్వం పలు అభివృద్ధి, పరిపాలనా అంశాలకు పెద్దపీట వేసింది. రాజధాని అమరావతికి పెద్దపీట. 51వ సీఆర్‌డీఏ సమావేశ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 904 కోట్లను కేటాయించింది. జల వనరుల శాఖకు ప్రాధాన్యత. ఈ శాఖకు సంబంధించి 11 కీలక పనులకు ఈ యొక్క మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన పాలసీ మార్పులు. ఏపీ సర్క్యులర్ ఎకానమీ అండ్ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30 పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదం లభించింది. అధికార భాషా సంఘం పేరును మండలి వెంకట్రావు అధికారిక భాషా సంఘంగా అయితే మార్చారు. ఉద్యోగుల ఆశలు గల్లంతు. ఎందుకు ఇలా జరిగిందంటే, కేబినెట్ సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ఏం చర్చించారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ ప్రతినిధి ఆ అంశాలపై చర్చ అయితే జరగలేదు అని స్పష్టంగా సమాధానం ఇవ్వడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇకపోతే ఇంకా ఆ చర్చ పైన జరగలేదంటే తర్వాత ఏమైనా చర్చిస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. కొన్ని అనుమానాలు మరియు అంతుచిక్కని ప్రశ్నలు అయితే తలెత్తుతున్న నేపథ్యం. సీఎస్ హామీ ఏమైంది? జేఏసీ సమావేశం ముగిశాక కేబినెట్ భేటీకి ముందే ఉద్యోగుల డిమాండ్లను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ స్పష్టమైన హామీ ఇచ్చారు. మరి ఆ హామీ ఏమైంది? ఆయన సీఎంకు నివేదిక ఇచ్చారా లేదా అని తెలియాల్సి ఉంది. ఇక నివేదిక ఇచ్చిన స్పందన లేదా? ఒకవేళ సీఎస్ నివేదిక సమర్పించిన ఆర్థిక భారం ఎక్కువగా ఉందన్న కారణంతో ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టిందా అనేది తెలియాల్సి ఉంది. లేకపోతే వ్యూహాత్మక మౌనమా? ఉద్యోగుల సమస్యల సంక్లిష్టత దృష్ట్యా వాటిపై సమగ్రంగా అధ్యయనం చేసి ఉద్యోగ సంఘాలతో మరోసారి సమావేశమైన తర్వాత నిర్ణయం తీసుకోవాలనే వ్యూహంతో ప్రభుత్వం ఏమైనా ఉందా అని తెలియాల్సి ఉంది. అలాగే ప్రాధాన్యతలు ఏమైనా వేరా? ప్రస్తుతానికి అభివృద్ధి, రాజధాని నిర్మాణం వంటి అంశాలపై దృష్టి సారించి ఉద్యోగుల సమస్యలను తర్వాతి దశలో పరిష్కరించాలని ప్రభుత్వం ఏమైనా భావిస్తుందా అని వీటికి సంబంధించి తెలియాల్సి ఉందన్నమాట. కారణాలు ఏవైనప్పటికీ కేబినెట్ భేటీలో తమ సమస్యలకు కనీసం గుర్తింపు కూడా లభించకపోవడం ఉద్యోగులను, పెన్షనర్లను తీవ్ర నిరాశకు, ఆందోళనకు గురిచేసింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలా, లేక తమ డిమాండ్ల సాధనకు కార్యాచరణ ప్రకటించాలా అనే దానిపై ఉద్యోగ సంఘాలు సమాలోచనలు జరుపుతున్నాయి. ఇక ప్రభుత్వం ఈ విషయంలో తన వ్యూహాన్ని, వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తదుపరి ప్రభుత్వ చర్యల కోసం ఉద్యోగులకు ఉత్కంఠతగా అయితే ఎదురు చూస్తుంది.